ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం బీడీఎస్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి మొదలగు వివరాలన్నింటిని కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ డిస్ప్లేలో మనకి టోటల్గా 17 డెంటల్ కాలేజెస్ మనకి మన స్టేట్లో ఉన్నాయి, ఏపీలో. అందులో గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ వచ్చేసి 2, మైనారిటీ డెంటల్ కాలేజ్ వచ్చేసి 1, ప్రైవేట్ డెంటల్ కాలేజ్ వచ్చేసి మొత్తం వచ్చేసి 14 ప్రైవేట్. సో ఈ విధంగా మన స్టేట్లో ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయితే గవర్నమెంట్ కాలేజ్ 1 ఉంది, ప్రైవేట్ కాలేజ్ 11 ఉన్నాయి, మైనారిటీ కాలేజ్ 1 ఉంది, టోటల్గా 13 ఉన్నాయి. అదే ఎస్వి పరిధిలో అయితే గవర్నమెంట్ కాలేజ్ 1 ఉంది, ప్రైవేట్ కాలేజ్ 3 ఉన్నాయి, టోటల్గా 4 ఉన్నాయి. అంటే ఎస్వి పరిధిలో తక్కువ ఉన్నాయి అన్నమాట. అయితే సీట్స్ 1540 వరకు ఉన్నాయి. ఇక ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో చూసినట్టయితే మనకు గవర్నమెంట్లో టోటల్ సీట్స్ 40 ఉన్నాయి. వాటిలో ఆల్ ఇండియా కోటాకి 6 అంటే 15%, ఏ కేటగిరీ వచ్చేసి 34 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి టోటల్ సీట్స్ 1050 ఉన్నాయి. ఏ కేటగిరీ వచ్చేసి 525, బీసీ కేటగిరీలకు వచ్చేసి 525 ఉన్నాయి. తర్వాత మైనారిటీ విభాగానికి వచ్చినట్లయితే టోటల్ సీట్స్ 100, ఏ కేటగిరీ 50, బీసీ కేటగిరీస్ 50 ఉన్నాయి. ఇక కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో గవర్నమెంట్ సీట్స్ జనరల్ వచ్చేసి 19, బీసీఏ 2, బీసీబీ 3, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 5, ఎస్టీ 2 ఉన్నాయి. అదే ప్రైవేట్ కాలేజీలో జనరల్లో 287, మైనారిటీ 50, బీసీఏ 37, బీసీబీ 53, బీసీసీ 5, బీసీడీ 37, బీసీఈ 21, ఎస్సీ 79, ఎస్టీ 32 ఉన్నాయి. టోటల్గా చూసినట్లయితే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో మొత్తం జనరల్ 306, మైనారిటీ 50, బీసీఏ 39, బీసీబీ 56, బీసీసీ 5, బీసీడీ 39, బీసీఈ 22, ఎస్సీ 84, ఎస్టీ 34. ఇక ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఆ విధంగా ఉన్నాయి. ఇక ఎస్యూ పరిధిలో కానీ తీసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్లో టోటల్ సీట్స్ 100, ఆల్ ఇండియా కోటా 15, ఏ కేటగిరీ 85. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో చూసుకున్నట్లయితే 250 ఉన్నాయి సీట్స్, ఏ కేటగిరీ 125, బీసీ కేటగిరీస్ 125. టోటల్గా ఎస్వియు పరిధిలో గవర్నమెంట్ ప్రైవేట్ మొత్తం కలిపి 350, ఆల్ ఇండియా కోట 15% అంటే 15 పోతాయి. తర్వాత ఏ కేటగిరీలో 210, బీసీ కేటగిరీలో 125 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఎస్యూ పరిధిలో గవర్నమెంట్ సీట్స్ జనరల్ 43, బీసీఏ 6, బీసీబీ 9, బీసీడీ 6, బీసీఈ 3, ఎస్సీ 13, ఎస్టీ 5 ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ దాంట్లో చూసుకున్నట్లయితే జనరల్ 56 సీట్స్, బీసీఏలో 9, బీసీబీ 13, బీసీసీ 1, బీసీడీ 9, బీసీఈ 5, ఎస్సీ 19, ఎస్టీ 8 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు పట్టికను కానీ చూసినట్టయితే ఏయూ పరిధిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025 ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ ఇండియా ఎక్స్పెక్టెడ్ ర్యాంకు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కు. సో ఇక 2 కూడా ఇవ్వబడినాయి కేటగిరీ వైజ్గా. వీటిని మనం గమనించగలరు మీరు. మరి ఇక్కడంతా కూడా ఎంబీబీ సీట్స్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అవి అంటే స్టేట్లో రాకపోతే ఆల్ ఇండియా కోటా, ఒకవేళ అక్కడ కూడా రాకపోతే లాంగ్ టర్మ్కి వెళ్ళడం జరుగుతుంటుంది. అందువల్ల ఎగ్జాక్ట్గా మనం కట్ ఆఫ్ అని చెప్పలేకపోవచ్చు. కొంతమంది ఆయుష్కి వాటికి కూడా వెళ్తూ ఉంటారు.
కాబట్టి ఇక్కడ 2020లో మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది పేర్కొనడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని ఆ విధంగా మీరు గమనించగలరు. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీలో బీడీఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ పేర్కొన్నాయి. జనరల్, మైనార్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్గా ఇక్కడ పేర్కొనడం జరిగింది. దాన్ని మీరు గమనించగలరు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025 ఫర్ బీడీఎస్ కోర్స్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బీడీఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్గా, కమ్యూనిటీ పరంగా. కాబట్టి ర్యాంకు, మార్క్స్ దాని పరంగా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు గమనించగలరు. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బీడీఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మరియు ర్యాంక్స్ 2025కి సంబంధించి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దీన్ని మీరు గమనించగలరు. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. So please subscribe Paadu Tech channel, like it and share it. Thank you.